శ్రీమతి నమః. పిల్లలు సరిగ్గా చదవట్లేదని అనుకోండి, బెంగ పెట్టుకుంటాం. ఎన్ని ప్రయత్నాలు చేస్తే వీడు సరిగ్గా చదవట్లేదు, మంచి స్కూల్లో వేశాను, బోల్డంత డబ్బులు ఖర్చు పెట్టాను, ఎప్పుడు మందకొడిగా ఉంటాడు, మార్కులు తక్కువగా వస్తూనే ఉంటాయని చెప్పి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. అది సహజం. అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళ ప్రయత్నంగా జాతకం చూపిస్తారు. అప్పుడు జాతకం చెప్పాయనంటారు, ఈ పిల్లాడికి గురువు బలం తక్కువగా ఉంది కాబట్టి గురువును బలపరిచే పరిహారాలు చెప్తూ ఉంటాను, అవి చేయండి అంటారు. ఒక చదువులో వెనకబడి ఉండడం మాత్రమే కాదు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు మనం ఆ పనిని సక్రమంగా పూర్తి చేయలేకపోయినా, వెనక్కి వెళ్ళిపోతున్నా మనం గురువుని స్మరణ చేయాలి. మనం గురుబలాన్ని పెంచుకోవాలి. సరే, జాతకం చూపించుకుంటే గురుబలం ఏంటి, ఎలా ఉంది అనేది మనకి చెప్తారు. మరి జాతకం తెలియకపోతే ఎలాగా అంటే, ప్రతి నిత్యం పొద్దున్న లేవగానే వ్యాస మహర్షిని గాని, ఆదిశంకరాచార్యుల వారు గాని, ఇలా మనకి ఎవరైతే ఇంత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారో వాళ్ళందరినీ స్మరణ చెయ్యాలి. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే కారణం ఎవరు చెప్పండి? వ్యాస మహర్షి కదా. మనకి ఎవరైనా ఇంత సహాయం చేశారు అంటే వెంటనే ఏమంటాం, మాకు ఈ కష్టకాలంలో మీరు సహాయం చేశారు కాబట్టి మీ రుణం ఎలా తీర్చుకోవాలి అంటాం. ఒక చిన్న సహాయం చేస్తేనే మీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అంటామే. ఈ రోజు మనం ఎన్నో సమస్యల నుంచి బయటపడుతున్నాం. ఎన్నో సమస్యల నుంచి బయటపడే మార్గాలని మనకు అందించారు. అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు, మహాభారతము, భాగవతము, వీటన్నింటినీ మనకి అందించిన మరి వ్యాస మహర్షి రుణం ఎలా తీర్చుకోవాలి? వ్యాస మహర్షిని మర్చిపోతే మనకి బ్రతుకుంటుందా చెప్పండి? మన వ్యాస మహర్షిని మర్చిపోతే అసలు ఎంత కృతజ్ఞులం అయిపోతాము అంటే అంత కృతజ్ఞులం అయిపోతాం. ఏ సమస్య వచ్చినా వెంటనే మనం ఏదో ఒక స్తోత్రం గాని, శ్లోకం గాని చదువుతాం. ఇవన్నీ మనకు అందించింది ఎవరు? వ్యాస మహర్షి అందించారు. పురాణాలలో నిక్షిప్తం చేసేశారు. మొత్తం 18 పురాణాలలో. వేదాలు అందరికీ చదివే అర్హత ఉండదు, అందరూ చదవలేరని, అందరూ చదువుకునే విధంగా పురాణాలలో ఎన్నో సమస్యలకి పరిష్కారాలని చూపించిన వ్యాస మహర్షి రుణం ఏమిచ్చి తీర్చుకోగలం అంటే, పొద్దున్నే లేచి ఆయన్ని స్మరణ చేసుకుంటే ఆయన రుణం తీర్చుకునే అవకాశం కొంచెమైనా ఉంటుంది. ఆ రుణం కూడా మనం ఎందుకు తీర్చుకుంటున్నామో తెలుసా? మన స్వార్థం కోసమే. మనం జీవితంలో ముందుకు వెళ్ళడం కోసం, మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం, గురుబలం పెంచడం కోసం. గురుబలం పెరిగితే మనం అభివృద్ధి సాధిస్తాం కాబట్టి ఆ వ్యాస మహర్షిని తలుచుకోవాలి. కనీసం అందుకోసమైనా సరే పొద్దున్నే లేచి వ్యాస మహర్షికి నమస్కారం చేసుకోండి. రేపు 10వ తారీఖున వ్యాస మహర్షి పుట్టినరోజు. ఆ రోజు మనం వ్యాస మహర్షికి పూజ చేసుకోవాలి. పూజ చేసుకోవాలంటే ఏంటి? వ్యాసపీఠంపై వ్యాస మహర్షి రచించిన ఏదో ఒక గ్రంథాన్ని తీసుకుని పెట్టండి. దానికి షోడశోపచార పూజ చేయండి. షోడశోపచార పూజ చేసి, ఈ రోజు మేము ఇలా ఉన్నాము అంటే కారణం నువ్వు మమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపించు, మమ్మల్ని సక్రమమైన మార్గంలో నడిపించు అని నమస్కారం చేసుకోండి. సరే, షోడశోపచార పూజ కూడా మీకు రాలేదు అని అనుకోండి, ఒక్క శ్లోకమైనా కనీసం చదువుకోండి. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తై పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పిల్లల చేత చదివించటం అలవాటు చేయండి. వాళ్ళు ఎంత అద్భుతంగా చదువులో రాణిస్తారో, ఎంత అద్భుతంగా జీవితంలో సాధించగలుగుతారో. దీంతో పాటుగా మనం ఏం చేయాలో తెలుసా? వాళ్ళకి సంస్కారాన్ని కూడా నేర్పాలి. ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే ఎంత సంస్కారబద్ధంగా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, పెద్దలు కనిపించిన వెంటనే ఏం చేయాలి, ఇవన్నీ మనం పిల్లలకి నేర్పిస్తూ ఈ శ్లోకాన్ని పిల్లలు లేవగానే ఒకసారి చదివించండి. వాళ్ళు ఎంత అద్భుతంగా ముందుకు వెళ్తారో. మనం ఏ పని మొదలు పెడుతున్నా అడ్డంకి ఏర్పడిపోతుంది అని అనుకున్న వాళ్ళు కూడా ఆ శ్లోకాన్ని చదవండి. ఆ శ్లోకాన్ని చదివితే మనకున్న అడ్డంకులన్నీ నెమ్మదిగా తొలగిపోయే మార్గాన్ని మనకు ఆ వ్యాస మహర్షే చెప్తారు, చూపిస్తారు. మరి ఎన్నో అద్భుతమైన విషయాలని పురాణాలుగా, మహాభారతము, భాగవతము, బ్రహ్మసూత్రాల రూపాల్లో మనకు అందించారు. మరి అవి కూడా చదవలేని వాళ్ళు ఏం చేయాలి? వాటన్నింటినీ సులభతరంగా మనకి అందిస్తున్నారు చూసారా? ఆధ్యాత్మిక విద్యని అందిస్తున్నారు చూసారా? శ్రోత్రియంగా బ్రహ్మనిష్టని పాటించి మనకు అందిస్తున్న గురువులని మనం పూజించాలి. వ్యాస మహర్షితో పాటుగా ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనకు అందించిన గురువులకి కూడా మనం పూజ చేసుకోవాలి.
నమస్కారం చేసుకోవాలి. ఎప్పుడైతే గురు రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తామో అప్పుడు మన జాతకంలో ఉన్న దోషాలు కూడా పోతాయి. కనీసం ఆ దోషాలు పోగొట్టుకోవటం కోసమైనా సరే ప్రతి నిత్యం వ్యాస మహర్షిని స్మరణ చేసుకోండి. రేపు 10వ తారీఖు వ్యాస పౌర్ణమి రోజు మాత్రమే కాదు మనం వ్యాస మహర్షిని స్మరణ చేసుకోవడం, ప్రతి నిత్యము వ్యాస మహర్షిని స్మరణ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. ఈ రోజు కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నాము అన్నా, రాముడి గురించి మాట్లాడుకుంటున్నాము అన్నా, ఎన్నో అద్భుతమైన విషయాలు మనకి తెలియజేశారు అన్న కారణం ఎవరు? వ్యాస మహర్షి. సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్తాడు పార్వతీదేవికి, గురుబలం లేకపోతే ధనం గాని, బలం గాని, విద్య గాని ఇవి ఏవి ఉండవు, గురుబలం పెంచుకోవాలి అని. మరి అటువంటి గురుబలాన్ని పెంచుకోవాలి అంటే రేపు విధి విధానాలను అనుసరించి మీరు వ్యాస మహర్షికి నమస్కారం చేసుకోండి. కనీసం వ్యాస మహర్షికి నమస్కారం చేసుకోలేకపోయినా మన ఇంట్లో భారతం ఉంటుంది, భాగవతం ఉంటుంది. మనకి వ్యాస మహర్షి అందించిన ఏదో ఒక గ్రంథాన్ని పూజా మందిరంలో పెట్టి నమస్కారం చేసుకోండి. ఒక్క 10 నిమిషాలు వ్యాస మహర్షిని స్మరణ చేసుకోండి. అలా చేసుకుంటే కనీసం కొంచెమైనా సరే వాళ్ళ రుణం తీర్చుకునే మార్గంలోకి మనం వెళ్తున్నాము అని వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం మనకి ఉంటుంది. రేపు తప్పనిసరిగా ఆలయానికి కూడా వెళ్ళండి. ప్రతి నిత్యము దేవాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. మనం దేవాలయాలకి వెళ్ళడం మానేసాం కాబట్టే మన జీవితాలు ఇలా ఉన్నాయి. దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా లౌకికమైన విషయాలే మనం మాట్లాడుకుంటున్నాం. కనీసం అక్కడికి వెళ్ళినప్పుడు 10 నిమిషాల సేపైనా భగవంతుడి మీద ధ్యాస పెట్టండి. భగవంతుడిని చూస్తూ తరించిపోండి. ఇవేవి చేయలేవండి, మాకు చాలా బద్ధకం, మాకు ఈ రుణాలు అవన్నీ మాకు తెలియవండి అన్నారు అనుకోండి, కనీసం వ్యాస మహర్షినైనా తలుచుకోండి, ఆయన ఫోటోనైనా చూస్తూ ఉండండి. అవి కూడా చేయలేదు అనుకోండి, కనీసం మహాభారతాన్ని చేతిలో పెట్టుకుని ఆ భారతాన్ని చూస్తూ ఇంతటి అద్భుతమైన ఇతిహాసాన్ని మాకు అందించావు కదయ్యా, నీ రుణం ఎలా తీర్చుకోగలవని చెప్పి మీ మాటలతో అయినా చెప్పుకుంటే వ్యాస మహర్షి అనుగ్రహం ఉంటుంది. తద్వారా మనం జీవితంలో ఎంతో ఉన్నతిని సాధించగలుగుతాం.